Hello friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. So, ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఈ అంశాలను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి. వీటిలో 58వ టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 57 ఆల్రెడీ మనకి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 58వది అనమాట. 58th టైగర్ రిజర్వ్. ఓకేనా. తర్వాత చేతిరాతతో 100 పేజీల బడ్జెట్. ఏ రాష్ట్రము ఏంటి అనేది చూద్దాం ఒకసారి. చేతిరాతతోటి ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా చేతిరాతతోటి బడ్జెట్ రాశారట. చూద్దాం. మోరీ చేనేత. మోరీ చేనేత, చేనేత పేరు అనమాట అది. ఎక్కడ ఏంటి అనేది విషయాలు చూద్దాం. తర్వాత సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం. వ్యవస్థాపక దినోత్సవం 2025 మనకి 10th కదా, 10th మార్చిని కాబట్టి దాన్ని డిస్కస్ చేద్దాం. తర్వాత గరిమెళ బాలకృష్ణ ప్రసాద్, ఈయన చనిపోవడం జరిగింది. ఆయన స్పెషాలిటీ ఏంటి, దేనికి సంబంధించిన వ్యక్తి, ఈ అంశాలు మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం కనుక పాయింట్కి వస్తే ఇక్కడ చూడండి. ఎస్, చేతిరాతతో 100 పేజీల బడ్జెట్. 1-2 పేజీలు కాదు, 100 పేజీల బడ్జెట్. మరి చేతిరాతతో రాయాల్సిన అవసరం ఏంటి అని అంటే, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ప్రతిదీ అంటే తప్పులు లేకుండా, అంటే టైప్ చేసే వాళ్ళ దగ్గర తప్పు ఉంటుంది, రాసేవాళ్ళ తప్పులు, టైప్ చేసేవాళ్ళ తప్పులు, వాటిని కరెక్షన్ చేసేవాళ్ళ తప్పులు, ఇన్ని కలిసి చాలా అవుతాయనే ఉద్దేశంతో, అందులో కొంచెం వినూత్నంగా జనాల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఫోకస్డ్గా మనకి ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి అసెంబ్లీకి సమర్పించిన ఈ బడ్జెట్ని హిందీలో తన చేతితో రాశారనమాట. హ్యాండ్ రిటన్ బడ్జెట్ అని చెప్పుకోవాలి. సో ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి అనమాట. ఓపీ చౌదరి ఇతను చేతితో రాయడం జరిగింది 100 పేజీల బడ్జెట్ని. ఇతను ఐఏఎస్ అధికారిగా మొదట తన కెరీర్ని స్టార్ట్ చేసి తర్వాత పాలిటిక్స్లోకి, రాజకీయ రంగంలోకి వచ్చి తను ఇలా ఆర్థిక మంత్రిగా కొనసాగుతూ వినూత్నంగా ఈ ప్రయత్నాన్ని చేయడం జరిగిందనమాట. 2018లో ఆ కలెక్టర్ పొజిషన్కి రాజీనామా చేసి పొలిటికల్ టర్న్లోకి రావడం. 2023 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాయ్గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తి అనమాట ఇతను ఓపీ చౌదరి. ఇతను హిందీలో రూపొందించిన ఆయన మార్చి 4న అసెంబ్లీలో సమర్పించారు ఇతను దీన్ని. తర్వాత దీన్నంతా చదివి వినిపించారనమాట. దీనికి కొన్ని గంటల సమయాన్ని వెచ్చించి మొత్తాన్ని చదవడం కూడా జరిగిందనమాట. సో అది స్పెషాలిటీ. న్యూస్లో ఉంది కదా, చేతిరాతతో 100 పేజీల బడ్జెట్ రాసిన ఆర్థిక మంత్రి ఏ రాష్ట్రానికి చెందినవాడు అని అడుగుతారు. దాన్ని మనకి ఏ అసెంబ్లీ, ఛత్తీస్గఢ్ గుర్తుంచుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత కేవలం 2 గంటలు మాత్రమే నిద్రించి దీన్ని రాయడం జరిగింది. అంటే ముందు రోజు దాన్ని రాయడానికి అది 2 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకొని దీన్ని కంప్లీట్గా నేను ఫోకస్డ్గా రాశాను అని చెప్పడం జరిగిందనమాట దీని బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయంలో. అగ్రీ, దట్ ఈస్ అ పాయింట్. ఇలా కనుక మనం చూసామనుకోండి, స్వయంగా తన చేతితోనే రాసిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి. అంటే మన ప్రపంచ చరిత్ర కాదు, మన దేశ చరిత్రలోనే మొదటిసారి. అంతకుముందు చేతితో రాసిన బడ్జెట్లు ఉన్నాయి, కానీ మన భారతదేశ చరిత్రలో మాత్రం ఇదే మొదటిసారి అనమాట. బహుశా ఇదే మొదటిసారి అని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ మనకి రకరకాల క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో అని అడగచ్చు, ఏ రాష్ట్రం అని అడగచ్చు, ఇలా చాలా స్కోప్స్ ఉంటాయి. కాబట్టి మనం ఒక క్వశ్చన్ కూడా చూద్దాం దీనికి రిలేటెడ్గా. ఇదిగోండి క్వశ్చన్ చూడండి ఒకసారి. ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి తన 100 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని ఏ భాషలో అసెంబ్లీలో సమర్పించారు అన్నాడు. ఏ భాషలో అని అంటున్నాడు. ఇంగ్లీష్ కాదు కదా, తెలుగు కానే కాదు, మరాఠీ కాదు, దట్ ఈజ్ హిందీ అనమాట. హిందీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూద్దాం. మోరీ చేనేత పేరు అనమాట ఇది. మోరీ అనేది ఇది ఎక్కడదో కాదు, మన ఆంధ్రప్రదేశ్కి చెందినదే. దీని ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఇది వార్తల్లోకి రావడానికి విషయం ఏంటి అని అంటే, వార్తల్లోకి వచ్చిన రీజన్ ఏంటి అని అంటే, ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన
అమృత్ మహోత్సవ్ సౌత్ ఇండియాలో భాగంగా అమృత్ మహోత్సవ్ సౌత్ ఇండియా, ఇలా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇలా వీళ్ళు క్లాసిఫై చేసి అక్కడక్కడ ఆ ప్రాంతంలో ఉన్న కళా ప్రదర్శనలు కానీ ఏవైతే మేలివి రకమైన అంటే చాలా స్పెషల్గా ఉన్న ఐటమ్స్ని వాటిని డిస్ప్లే పెట్టారు, ఎగ్జిబిషన్ లాగా ప్రొజెక్ట్ చేశారు. దానిలో మనం కనుక చూస్తే అమృత్ మహోత్సవ్ సౌత్ ఇండియా, ఈ సౌత్ ఇండియా పార్ట్లో మనకు కనిపించింది ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ తరపున కోనసీమ జిల్లా మోరీ చేనేత సంఘం ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేనేత చీరను కొనుగోలు చేశారనమాట. కోనసీమ జిల్లా మోరీ చేనేత సంఘం ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్లో దానికి స్టాల్స్ పెట్టుకుంటారు కదా, ఒక్కొక్కరు ఒక కెనోపీ పెట్టుకొని ఒక స్టాల్ పెట్టుకుంటారు కదా, అలా ఉన్న స్టాల్లో ఈవిడ రాష్ట్రపతి స్పెషల్గా ఒక చీరను కొన్నారనమాట. 1200 రూపాయలు పెట్టి ఒక చీరను కొన్నారు. అది వార్తల్లో ఉందనమాట. అది ఆంధ్రప్రదేశ్ జిల్లాకు సంబంధించి చెందిన ఇది కావడం వల్ల, ఆంధ్రప్రదేశ్ జిల్లాకు చెందిన చేనేత సంఘం కావడం వల్ల మనకు వార్తల్లో నిలిచింది. మనకి క్వశ్చన్ అడగడానికి కూడా స్కోప్ ఉంది. మోరీ చేనేత సంఘం అనమాట. ఈ చీరను కొనుగోలు చేశారు ఈవిడ. ఈ చేనేత చీరను ఆమె కొనుగోలు చేసినట్టు మోరీ చేనేత సొసైటీ మేనేజర్ మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. చాలా స్పెషల్ కదా, ఇంత సౌత్ ఇండియా మొత్తంలోనే ఒక స్పెషల్గా ఉన్న చేనేతని ఇదిగోండి ఇక్కడ మనకి డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది చూడండి, ఇదిగోండి చాలా బాగుందని ప్రశంసించి ఆ చేనేతని కొనడం జరిగిందనమాట. అదే మనకి మోరీ చేనేత. మోరీ చేనేత. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా మనం ఒక క్వశ్చన్ చూద్దాం, అంతే కదా. మోరీ చేనేత ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది, ఏ జిల్లాకు చెందినది అంటున్నాడు. హిమాలయ మనాలిలో అంటున్నాడు. మనాలి, కులు మనాలి అంటాం కదా, మనాలి కాదు కదా. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాకు చెందినది. తమిళనాడులోని కోయంబత్తూరు ఇచ్చాడు, కేరళలోని ఎర్నాకుళం ఇచ్చాడు. నో, మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. కోనసీమ జిల్లాకు చెందిన ఇది మోరీ చేనేత అనమాట. మోరీ చేనేత. ఎవరు కొన్నారు దాన్ని? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దట్స్ వన్. నెక్స్ట్కి వెళ్దాం. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మనకి పారిశ్రామిక భద్రతా దళాలు అనమాట. ఇవి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు, సిఐఎస్ఎఫ్ అంటాం. మనకుండే ఈ భద్రతా దళాలలో 7 టైప్స్ ఆఫ్ భద్రతా దళాలు ఉంటాయి కదా, వాటిలో ఇది ఒకటి అనమాట. ఈ సిఐఎస్ఎఫ్ని, సిఆర్పిఎఫ్ని మనం వీటిని స్పెషల్ భద్రతా దళాలుగా కేటగరైజ్ చేస్తారు. ఓకేనా. సిఐఎస్ఎఫ్ ఒకటి, సిఆర్పిఎఫ్ ఒకటి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది కదా, ఈ రెండు అనమాట. సో ఈ సిఐఎస్ఎఫ్ మనకి వార్తల్లో ఎందుకు ఉంది అంటే దీని వ్యవస్థాపక దినోత్సవం అనమాట. దీని వ్యవస్థాపక దినోత్సవం 10th మార్చ్ కాబట్టి ఇది వార్తల్లో ఉంది. దీన్ని మనకి సిఐఎస్ఎఫ్ని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాన్ని 1968 యాక్ట్ ప్రకారం, 1968 చట్టం ప్రకారం దీన్ని 1969లో ప్రవేశపెట్టారనమాట. 1969లో ప్రవేశపెట్టారు. ఈ 1969 అనగానే మనకి చాలా స్పెషల్ ఇయర్గా చెప్తారు. 1969 అనగానే పంచవర్ష ప్రణాళికల్లో మూడో పంచవర్ష ప్రణాళిక తర్వాత 66లో మూడో పంచవర్ష ప్రణాళిక అయిపోతుంది. 1966 నుంచి 69 దాకా మనకి ప్లాన్ హాలిడేస్ వస్తాయి, విరామం వస్తుంది. విరామం తర్వాత 4వ ప్లాన్ స్టార్ట్ అయ్యేది 69 నుంచి స్టార్ట్ అవుతుంది. 4వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయిన టైం ఇది, పంచవర్ష ప్రణాళిక. అంతేకాకుండా తర్వాత మనకి ఈ 1969 టైంలోనే 1969 ఇంకొక స్పెషల్ ఇయర్గా కూడా చెప్తారు. బ్యాంకుల్ని ఫస్ట్ నేషనలైజ్ చేసిన బ్యాంకుల్ని మొదటిసారి జాతీయం చేసింది కూడా ఇదే ఇయర్లో కదా. ఇదే ఇయర్లో మనకి 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు కదా. 14 బ్యాంకులని జాతీయం చేసిన ఇయర్ కూడా 1969. 1969లో 14 బ్యాంకుల్ని, 1980లో 6 బ్యాంకుల్ని, మొత్తం 20 బ్యాంకుల్ని జాతీయం చేస్తారు కదా. సో ఇక్కడే అనమాట 1969 అనమాట. తర్వాత ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం చూస్తే ఇది ఎక్కడ జరిగింది, ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని స్పెషల్గా ఎక్కడ జరిపారు అంటే మనకి మన హోమ్ మినిస్టర్ అమిత్ షా తమిళనాడులోని తక్కోలం వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం 56వ వ్యవస్థాపక దినోత్సవం పెరేడ్ కూడా జరిగిందనమాట. 56వ వ్యవస్థాపక దినోత్సవం. దీనికి ఎవరు అటెండ్ అయ్యారు అని అంటే పెరేడ్లో పాల్గొన్నది ఎవరు అంటే మన హోమ్ మినిస్టర్ అనమాట. హోమ్ మినిస్టర్ అమిత్ షా అనమాట.
దీనిలో పాల్గొన్నారు. గుర్తుంచుకోవాల్సింది 56వ వ్యవస్థాపక దినోత్సవం CISFది. అగ్రీడ్, ఇంపార్టెంట్ వన్. ఎక్కడ జరిగింది? తమిళనాడులోని తక్కోలం అనమాట. తక్కోలంలో జరిగింది. తర్వాత ఇక్కడ కొన్ని పాయింట్స్ కనుక మనం చూస్తే, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ బలగాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారు అంటే మనకి సిఐఎస్ఎఫ్ ప్రజెంట్ రాజ్విందర్ సింగ్ భట్టి ఈయన ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ అనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్. మనకి సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ మనకి ఈ బలగాలు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మిలిటరీ ఫోర్సెస్ కనిపిస్తున్నాయి కదా, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 7 ఫోర్సెస్ అనమాట. మనకి ఏఆర్ అంటాం. ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్ అనమాట. తర్వాత బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇది బాగా తెలిసిందే అందరికీ. తర్వాత సిఏఎస్ఎఫ్, మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. తర్వాత సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. తర్వాత ఐటీబీపీ అని కూడా ఉంటుంది. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనమాట. ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్. తర్వాత ఎస్ఎస్బి అంటే సహస్ర సీమాబల్ అనమాట. ఇవి ఈ 7 సర్వీసెస్ని మనం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సర్వీసెస్ అంటాం. వీటికి మనకి రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంటుంది కదా, వీటికి నోటిఫికేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. చాలా సోఫిస్టికేటెడ్ పొజిషన్స్ అనమాట, పోస్టులు అనమాట. సో వీటిల్లో మనం గనక గమనిస్తే ఈ ఏఆర్ తర్వాత పోతే బిఎస్ఎఫ్, ఐటీబీపీ, వీటిని ఎన్ఎస్జి, ఐటీబీపీ, తర్వాత ఎస్ఎస్బి, ఈ 4 మనకి స్పెషల్ ఫోర్సెస్ అనమాట. అంటే స్పెషల్ ఫోర్సెస్గా సెంట్రల్ పోలీస్ ఫోర్స్లో కూడా స్పెషల్గా చెప్తారు ఈ 4. అంటే బోర్డర్కి రిలేటెడ్గా, బోర్డర్ కంటే వేరే కంట్రీ బోర్డర్ని పహారా చేస్తూ ఉండేవన్నమాట. ఆర్మ్డ్ అస్సాం రైఫిల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అండ్ సహస్ర సీమాబల్ వచ్చినప్పటికి చైనా బోర్డర్ ఇది అనమాట. సో ఇవేంటి అని అంటే బోర్డర్ ఫోర్సెస్ కింద చెప్తాం, బోర్డర్లో ఉన్న ఫోర్సెస్ అనమాట ఇవి. ఓకేనా? తర్వాత ఇవి వచ్చినప్పటికి సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఈ రెండింటిని ఏంటి అని అంటే ఈ రెండింటిని ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటారు. ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటాం. అంటే అంతర్గత భద్రత గురించి చూసుకునేవన్నమాట ఇవి. ఇవి వచ్చినప్పటికి బోర్డర్, ఈ 4 వచ్చినప్పటికి బోర్డర్. అంటే మనకి బోర్డర్ నేషన్స్ ఉంటాయి కదా, వాటి గురించి యాక్టివ్గా చూసుకోవడానికి అనమాట. సెక్యూరిటీ గార్డ్ వచ్చేటప్పటికి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చేటప్పటికి ఇంటర్నల్గానే ఇవి స్పెషల్ ఆపరేషన్స్కు యూస్ చేస్తారు. ఇవి స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ అంటారు వీటిని. ఈజీగా గుర్తుంటాయి. 7 ఫోర్సెస్లో ఏఆర్ ఒకటి, బిఎస్ఎఫ్ ఒకటి, ఐటీబీపీ ఒకటి, ఎస్ఎస్బి ఒకటి. ఈ 4ంటిని ఏమంటారు అని అంటే బోర్డర్ ఫోర్సెస్ అంటారు. బోర్డర్ ఫోర్సెస్ అంటే ఖచ్చితంగా వీటికి ఏంటి అని అంటే ఆ బోర్డర్లో స్పెషల్గా ఫోకస్ చేసే ఏరియాలు. సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ని ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటారు. అంతర్గతమైన భద్రత గురించి చూసుకునేవి. ఇవి బోర్డర్ భద్రత, ఇవి అంతర్గత భద్రత. ఎన్ఎస్జి వచ్చేటప్పటికి స్పెషల్ ఆపరేషన్స్కి ఉపయోగిస్తారు. దిస్ ద వన్. దీని గురించి మనం ఇంకా బాగా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు, మన టైం అవైలబుల్గా ఉన్నప్పుడు వీటి గురించి ఇన్డెప్త్ చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ అస్సాం రైఫిల్స్ 1835లో స్టార్ట్ అయింది. వరల్డెస్ట్ సర్వీస్ అంటే వరల్డెస్ట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఏది అని అంటే అస్సాం రైఫిల్స్ అని చెప్పుకోవాలి. ఓల్డెస్ట్ అదే 1835లో స్టార్ట్ అయింది. తర్వాత 1965లో బిఎస్ఎఫ్, 1969లో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా సిఐఎస్ఎఫ్ అని. తర్వాత సిఆర్పిఎఫ్ వచ్చేటప్పటికి 1939. నెక్స్ట్ ఐడిపిపి వచ్చేటప్పటికి 1962. మనకి ఎన్ఎస్జి వచ్చేటప్పటికి 1984. ఉన్న వాటిల్లో రీసెంట్ ఇదేనమాట ఎన్ఎస్జి అనమాట. తర్వాత ఎస్ఎస్బి వచ్చేటప్పటికి 1963. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఉన్న వాటిల్లో ఉన్న 7 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఓల్డెస్ట్ ఏది? దట్ ఈస్ అస్సాం రైఫిల్స్. చాలా ఇంపార్టెంట్ వన్, అది గుర్తుంచుకోవాల్సింది. ఇది మనకి రిలేటెడ్ వన్ అనమాట, సిఏఎస్ఎఫ్ గురించి ఉన్న పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. కెనడా నూతన ప్రధాని, ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన నూతన ప్రధాని అనమాట. ఇది వచ్చినప్పటికి మనకి ఎర్లియర్ ఉన్న పర్సన్ ఇతను. అంటే వీళ్ళు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఇతను జస్టిన్ ట్రూడో అంతకుముందు కెనడాకి
ప్రైమ్ మినిస్టర్. ఇతని ప్లేస్లో ఇతను కొత్తగా అపాయింట్ అయ్యారనమాట. ఇతని పేరు వచ్చినప్పటికి మనకి మార్క్ కార్నీ అనమాట. మార్క్ కార్నీ, ఇదిగోండి, హీఈస్ ద పర్సన్, మార్క్ కార్నీ. అంతకు ముందున్న పర్సన్ ఎవరు అంటే ఇతను. వీళ్ళిద్దరూ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇద్దరు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు. వీళ్ళు లిబరల్ పార్టీ అనమాట. ఏంటది? లిబరల్ పార్టీ. ఈ లిబరల్ పార్టీకి చెందిన ఈ వ్యక్తి, ఇతని ప్లేస్లో కొత్త పర్సన్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇప్పుడున్న ప్రజెంట్ కెనడా మనకి దాదాపుగా ఒక 2 నెలల నుంచి, అంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి వార్తల్లో ఉంటుంది కెనడా. వినూత్నమైన కొత్త సుంకాలని, కొత్త ట్యాక్సెస్ని అమెరికా ఏం చేస్తుంది అంటే కెనడా మీద విధిస్తోంది అనమాట. మరి వాటిని హ్యాండిల్ చేయడానికి ఖచ్చితంగా ఎకనామిస్ట్ అయితే, అంటే ఆర్థిక రంగ నిపుణుడు కనుక అయితే వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారని మార్క్ కార్నీని అపాయింట్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. మనకి 2015లో జాయిన్ అయిన ట్రూడో, 2015లో ప్రైమ్ మినిస్టర్గా జాయిన్ అయిన ట్రూడోకి దాదాపు 10 years టర్మ్ అయిపోయింది. బట్ ఇతను ఏమవుతున్నాడు అంటే ఆ సుంకాలు ఏవైతే ట్యాక్సెస్ వేస్తున్నారో వాటిని హ్యాండిల్ చేయడంలో విఫలమవుతున్నాడు. వాటిని తిరిగి ఇవి రిటర్న్ చేయడంలో, అంటే దానికి తగ్గ ధీటుగా సమాధానం చెప్పడంలో ఇబ్బంది పడుతున్నాడు. అందుకని ఇమ్మీడియట్గా ఏంటి అని అంటే ఆ లిబరల్ పార్టీలోనే ఇంకొక సీనియర్ మోస్ట్ పర్సన్ ఎవరు అని అంటే మనకి మార్క్ కార్నీ. ఇతన్ని ప్రధానిగా ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఇతని స్పెషాలిటీ ఏంటి అంటే మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, తర్వాత కెనడా సెంట్రల్ బ్యాంక్, దీనిలో హైయెస్ట్ పొజిషన్స్లో వర్క్ చేసిన అనుభవం ఉందన్నమాట ఇతనికి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ కెనడా బ్యాంక్లో, కెనడా సుప్రీం బ్యాంక్స్లో వర్క్ చేసిన అనుభవం ఉన్న ఈ వ్యక్తిని ఇప్పుడు కనుక అపాయింట్ చేస్తే ఖచ్చితంగా ఈ అమెరికా పన్ను పరంగా చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో కెనడా మీద, వాటిని తిప్పికొట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఉద్దేశం అనమాట. దట్ ఇస్ అ పాయింట్. సో తన పదవి నుంచి ఇతను మనకి జస్టిన్ ట్రూడో తన పదవి నుంచి వైదొలుగుతున్నాడని అనౌన్స్ చేశారు. అతని ప్లేస్లో మనకి కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ అపాయింట్ చేయబడుతున్నారనమాట ఇతను. ఇప్పుడు ఈ జస్టిన్ ట్రూడో మనకి 23వ ప్రధాని. కొత్తగా జాయిన్ అవబోతున్న మార్క్ కార్నీ మనకు వచ్చినప్పటికి 24వ ప్రధాని కెనడా 24వ ప్రధాని. దట్స్ అ పాయింట్. కెనడాకి వచ్చినప్పటికి మనకి టొరంటో కదా, కెనడా టొరంటో రాజధాని. కెనడాకి వచ్చినప్పటికి కెనడియన్ డాలర్ దాని కరెన్సీ అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం ఒకటి. మార్క్ కార్నీ ఏ రాజకీయ పార్టీ నుండి జాయిన్ అయ్యారు? ఇతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని అంటే ఇతను ఎకనామిస్ట్గా ఉండి జాయిన్ అయిన పార్టీ ఏంటి అంటే లిబరల్ పార్టీ అనమాట. ఇతను జాయిన్ అయిన పార్టీ లిబరల్ పార్టీ. ఇప్పుడు ప్రధానిగా ఎన్నికైంది కూడా లిబరల్ పార్టీ నుంచే. మనకి జస్టిన్ ట్రూడో కూడా ఏ పార్టీకి చెందినవాడు అంటే లిబరల్ పార్టీకి చెందినవాడే. సో మన ఆన్సర్ ఏంటి? ఏ పార్టీకి చెందినవాడు అని అంటే లిబరల్ పార్టీకే చెందినవాడు. కన్జర్వేటివ్ కాదు, న్యూగా డెమోక్రటిక్ పార్టీ కాదు, గ్రీన్ పార్టీ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట. ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 58వ టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్స్ మనకి రామ్సర్ సైట్స్, ఈ రెండు మనం బాగా ఫ్రీక్వెంట్గా చూసుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే వార్తల్లో ఉన్నాయంటే క్వశ్చన్ అడుగుతున్నాడు. రామ్సర్ సైట్స్ 89 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అంతకుముందున్న 85తో పాటు ఇంకో 4 జాయిన్ అయ్యి మొత్తం 89 అయ్యాయి. ఓకే, ఫైన్. ఇది టైగర్ రిజర్వ్స్ అంటే మనకి ఏవేవైతే ఆల్రెడీ ఉన్న 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో ఆ 57 టైగర్ రిజర్వ్స్కి ఇంకొకటి కొత్తగా యాడ్ అయింది. దాని పేరే మాధవ్ టైగర్ రిజర్వ్ అనమాట. మాధవ్ జాతీయ పార్క్నే టైగర్ రిజర్వ్గా టర్న్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఈ మాధవ్ జాతీయ పార్క్ ఏదైతే ఉందో, మధ్యప్రదేశ్లోని జాతీయ పార్క్, దీనికి 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగిందనమాట. 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు మనకి అంటే ఓవరాల్గా చూస్తే టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలో ఎక్కువ టైగర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్, ఎక్కువ టైగర్ రిజర్వ్స్. సో దాంతో ఏంటి అని అంటే దీనికి ఇప్పుడు కొత్తగా మనకి యాడ్ అవ్వడం జరిగింది 58వ టైగర్ రిజర్వ్. 57వ టైగర్ రిజర్వ్ కూడా మనకి మధ్యప్రదేశ్దే అనమాట. 57వ టైగర్ రిజర్వ్ వచ్చినప్పటికీ మనకి ఇక్కడ చూడండి, 57వ టైగర్ రిజర్వ్ రతాపాని అనమాట. రాతాపని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, అది 57వది. 58వ టైగర్ రిజర్వ్ వచ్చినప్పటికీ
మాధవ్ టైగర్ రిజర్వ్, మాధవ్, మధ్యప్రదేశ్. దిస్ వన్. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్లో అంటే, మనకి మధ్యప్రదేశ్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ కనుక మనం ఒకసారి చూస్తే, రతాపాణి చూసాం కదా, రతాపాణి ఇది 57వది అని చెప్పుకున్నాం. దీనికి ముందు వీరంగన దుర్గావతి, సంజయ్ దుబ్రి ఒకటి, సాత్పురా ఒకటి, పన్నా ఒకటి, బాంధవ్గర్, పెంచ్. ఈ పెంచ్ చాలాసార్లు అడిగాడు, పెంచ్ ఎక్కడిది అని అడిగాడు, ఏ స్టేట్లో అని అడిగాడు, మధ్యప్రదేశ్. పెంచ్ మధ్యప్రదేశే, రతపాణి మధ్యప్రదేశ్, వీరంగన దుర్గావతి మధ్యప్రదేశ్, సంజయ్ దుబ్రి, సాత్పురా, పన్నా టైగర్ రిజర్వ్. పన్నా అనేది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అనే డౌట్ వస్తూ ఉంటుంది. తర్వాత బాంధవ్గర్ కూడా చాలాసార్లు వార్తల్లో ఉన్నదనమాట. సో ఇవి మనకి ఇక్కడ ఉన్న 8 అనమాట, 8 టైగర్ రిజర్వ్లు మధ్యప్రదేశ్లో. ఇప్పుడు మాధవ్ టైగర్ రిజర్వ్ తోటి 9 టైగర్ రిజర్వ్స్ అయ్యాయన్నమాట, 9 టైగర్ రిజర్వ్స్ అయ్యాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకి చాలా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతోంది. భారతదేశంలో పులుల పరిరక్షణ ప్రయాణం ఎలా ఉంది అని అంటే, మనకి 1969లో కనుక మనం చూస్తే ఈ అడవి పులులు ఏవైతే ఉన్నాయో వాటి చర్మాల ఎగుమతి పైన నిషేధం వేశారు మొట్టమొదటిసారిగా 1969 గురించి మనం ఇప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం. CASF వచ్చింది 1969. బ్యాంకులు జాతీయం చేసింది 1969. 4వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది 1969. సో ఇక్కడ 1969లో ఈ అడవి పులుల చర్మాలను ఎగుమతి పైన నిషేధాలను విధించడం జరిగింది. తర్వాత 1972లో మనకి వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. 1973 వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ టైగర్, చాలా ఇంపార్టెంట్ వన్, అది స్టార్ మార్క్, చాలాసార్లు అడిగింది అనమాట. తర్వాత ఈ వన్యప్రాణి చట్టంలో సవరణలు తీసుకొచ్చారు కొన్ని, దాన్ని 2006లో తీసుకొచ్చారు. 2006లో సవరణలు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎన్టీసీఏ అని కూడా అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని కూడా 2006లోనే తీసుకొచ్చారు. సో తర్వాత దీంతో పాటు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోను కూడా ఏర్పాటు చేశారు 2006లోనే, WCCB అనమాట. NTCA, WCCB, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, దీన్ని కూడా 2006లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందున్న చట్టాల్లో కొన్ని సవరణలు కూడా చేశారు 2006లో. తర్వాత 2010కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, అంతర్జాతీయ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి గ్లోబల్ టైగర్ రిజర్వ్ డేని ఇంట్రడ్యూస్ చేశారు 2010లో. ఇంపార్టెంట్ వన్ అది. ప్రాజెక్ట్ టైగర్ 1973. వన్యప్రాణుల సంరక్షణ చట్టం వచ్చింది 1972. 2006లో NTCA ఇంట్రడ్యూస్ చేశారు, టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 2010లో ఈ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు 2010లో. జూలై 29ని మనం అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటామన్నమాట. దట్ ఇస్ వన్, జూలై 29th. తర్వాత 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనే గ్రూప్ని ఫామ్ చేశారు. అంటే బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటి అంటే, ఈ పెద్ద పులులు ఉన్న దేశాలన్నీ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. అది 2023 అనమాట. బిగ్ క్యాట్ అలయన్స్ ఎప్పుడు 2023. దట్స్ వన్. ఇక్కడ కనుక మనం టైగర్ రిజర్వ్స్ కనుక ఒకసారి చూస్తే, భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్స్ హైయెస్ట్ ఏ ఉన్నాయి అట్లా కనుక నెంబర్ చూసామనుకోండి, భారతదేశంలో ఉన్న టైగర్ రిజర్వ్ జనాభా అంటే వాటి సంఖ్య 2018లో 2967 నుంచి 2023కి వచ్చినప్పటికి 3682కి వెళ్ళిపోయింది. ఇప్పుడుంది 3682 ప్లస్ అనమాట. వీటిల్లో హైయెస్ట్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో 9 ఉన్నాయి, 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. తర్వాత కర్ణాటక, రాజస్థాన్ మరియు తమిళనాడు 5 ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్లో 5 ఉన్నాయి, 9, 6, 5. తర్వాత 4 అస్సాం, ఛత్తీస్గఢ్లో 4 ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో 3 ఉన్నాయి. కేరళ, ఒడిస్సా, తెలంగాణ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో వచ్చినప్పటికి 2 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మిజోరంలో 1 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1 ఉంది. మనకి నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది కదా, అదనమాట ఆంధ్రప్రదేశ్లో 1 ఉందన్నమాట. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాల్సిన వన్. ఇక్కడ నుంచి క్వశ్చన్ కూడా వస్తుంది చాలాసార్లు, చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా క్వశ్చన్ అడిగాడు ఇక్కడ నుంచి. చలో నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారతదేశంలో టైగర్ల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. 1973 ఇంపార్టెంట్, 1969 ఇంపార్టెంటే,
1972 కదా, 2 ఇంపార్టెంటే, 73 ఇంపార్టెంట్, 2006, 2010, 2023 వీటిని ఒక్కసారి టైగర్స్ అనగానే వీటిని గుర్తుంచుకోండి. 1969లో వీటి చర్మాలను ఎగుమతి చేసే కాన్సెప్ట్ని నిషేధించారు. 1969 పుల్ల చర్మాలని ఎగుమతి చేసే వ్యవస్థను క్లోజ్ చేశారు. 1972లో వచ్చేటప్పటికి వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. సంరక్షణ చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972. ప్రాజెక్ట్ టైగర్ కదా, ప్రాజెక్ట్ టైగర్ ఇంట్రడ్యూస్ చేసింది 1973. 2006లో NTCA ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం కదా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా చట్టానికి ముందున్న చట్టాలకు కొన్ని సవరణలు కూడా చేసుకొచ్చారని చెప్పుకున్నాం. ఏది 2006లో NTCAతో పాటు WCCB కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా, WCCB కూడా ఇంట్రడ్యూస్ చేశారు. క్రైమ్ బ్యూరో అనమాట, క్రైమ్ బ్యూరో బోర్డుని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 2010కి వచ్చేటప్పటికి 2010కి వచ్చేటప్పటికి ఇక్కడ 2010లో వీటికి రిలేటెడ్గా అంటే పుల్ల సంరక్షణ దినోత్సవాన్ని అంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29 కదా, దీన్ని జరపడం స్టార్ట్ చేశారు 2010 నుంచి అనమాట. టైగర్ డే, ఇంటర్నేషనల్ టైగర్ డే జూలై 29. 2023కి వచ్చేటప్పటికి వీటి సంఖ్యలో మార్పు వచ్చింది మనకి. వీటి సంఖ్యలో చాలా పెద్ద చేంజ్, డ్రాస్టిక్ చేంజ్ కూడా చూసాం. 2018 నుంచి 2023కి వచ్చేటప్పటికి చాలా మార్పు వచ్చింది. అంతేకాకుండా 2023లో మనం కనుక గమనిస్తే ఈ వన్యప్రాణుల చట్టాలని ఏం చేశారు అంటే కొంచెం స్టాండర్డైజ్ చేశారనమాట. మనం ఆల్రెడీ దీని గురించి కూడా హోల్డ్ చేసుకున్నాం. అదిగోండి మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా, బిగ్ క్యాట్స్ అలయన్స్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం 2023. వీటిల్లో అంటే 2018తో పోలిస్తే ఇక్కడ పులుల సంఖ్య పెరిగింది. పులుల సంఖ్య పెరగడంతో పాటు ఇక్కడ ఏమి ఇంట్రడ్యూస్ చేశారు 2023లో అంటే వీటికి రిలేటెడ్గా అంటే టైగర్స్ అలయన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటర్నేషనల్ టైగర్స్ అలయన్స్, టైగర్ కాదు కదా, బిగ్ క్యాట్ అలయన్స్ కదా, వెరీ గుడ్. బిగ్ క్యాట్ అలయన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిగ్ క్యాట్స్ ఎక్కడెక్కడైతే ఏ కంట్రీస్లో ఉన్నాయో అవన్నీ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. అదే బిగ్ క్యాట్ అలయన్స్. ఏ ఇయర్ 2023. సో మన ఆన్సర్ ఏంటి, NTCA ఎప్పుడు అన్నాడు 2006 కదా, 2006 కాబట్టి సో మన ఆన్సర్ C ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ది వేగాస్ ఆర్చరీ షూటింగ్ ఛాంపియన్షిప్. ది వేగాస్ ఆర్చరీ షూటింగ్ ఛాంపియన్షిప్, దీనిలో మన రజత పథకంతో డాలీ శివాని ఈమె మనకి ది వెగాస్లో జరిగిన ఆర్చరీ షూటింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకంతో మెరిసిందనమాట. ఈవిడ రజత పథకాన్ని చేజిక్కించుకుంది అనమాట. సో స్పెషల్గా మనకి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఇవి జరిగింది ఎక్కడ, ఈ ఆర్చరీ షూటింగ్ ది వేగాస్ ఆర్చరీ షూటింగ్ అంటే యుఎస్లో జరిగిందనమాట. యుఎస్ఏలోని లాస్ వెగాస్లో జరిగింది. సో దీనిలో ఈవిడ ది వెగాస్ షూట్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో విజయవాడకు చెందిన చెరుకూరి డాలీ శివాని. ఈ డాలీ శివాని అంటే ఈ పర్సన్ న్యూస్లో ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏ క్రీడకు చెందిన వాళ్ళని అడుగుతాడు, ఆర్చరీ, అది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ వన్. తర్వాత వోల్గా ఆర్చరీ అకాడమీలో ఈవిడ శిక్షణ పొంది తర్వాత మనకి అండర్ 14 యూత్ బాలికల అండర్ 14 ఈ బాలికల రికర్స్లో తలబడి శివాని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈవిడ సెకండ్ పొజిషన్కి నిలిచిందనమాట. సెకండ్ పొజిషన్లో వస్తేనే కదా మనకి రజతం ఇస్తారు, సెకండ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ వస్తే గోల్డ్ ఇస్తారు కదా, థర్డ్ పొజిషన్ అయితే బ్రాంజ్ ఇస్తారు కదా, దట్స్ వన్. సెకండ్ పొజిషన్లో వచ్చింది అండర్ 14 కేటగిరీలో. దీనికి రిలేటెడ్గా మనం క్వశ్చన్ చూద్దాం యాజ్ యూజువల్గా. ఎస్, ఇక్కడ చూడండి, క్వశ్చన్ రీడ్ చేయండి ఒకసారి. క్వశ్చన్ చూడండి. ది వెగాస్ షూట్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలో డాలీ శివాని ఏ స్థానం సాధించింది అంటున్నాడు. 2వ స్థానం అని చెప్పుకున్నాం కదా, 2వ స్థానం రజత పథకం సిల్వర్ మెడల్, దట్స్ వన్ కదా. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మనకి వెళ్దాం.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యా, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఈయన చాలా స్పెషల్. అంటే మనకి మన టీటీడీ ఉంది కదా, టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈయన స్పెషల్గా అనమాట అన్నమయ కృతుల స్వరకర్తగా చెప్తారు. అన్నమయ కీర్తనలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా హృద్యంగా పాడుతూ, అంటే చాలా నైస్గా పాడుతూ, అంతేకాకుండా కొత్త కొత్త సంగీత బాణీలను కూడా కనుక్కున్న వ్యక్తి అనమాట. దాదాపుగా 20 పైన సంగీత బాణీలను కూడా కనుక్కున్నారు. చాలా సంవత్సరాలు, అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు, 2015 తర్వాత నుంచి 2008 నుంచి దాదాపుగా 2023 దాకా ఈయన టీటీడీ ఆస్థాన గాయకుడు అనమాట. ఆస్థాన గాయకుడు అంటే టీటీడీకి ఆస్థాన గాయకులు, గాయనీమణులు ఇలా ఉంటారు. వాళ్ళలో సుప్రసిద్ధుడు అనమాట ఈయన. తర్వాత 800కు పైగా పాటలు పాడడం, ఈ అన్నమయ కీర్తనలకి చాలా వాటిని ప్రజా బాహుళికంలోకి వెళ్ళడానికి, అంటే ప్రజల్లోకి బాగా వెళ్ళడానికి చాలా సహాయపడిన వ్యక్తిగా చెప్తారు ఇతన్ని. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఈయన చనిపోవడం జరిగిందనమాట. తర్వాత ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే అన్నమయ్య కృతుల స్వరకర్తగా పిలుస్తారు. ఈయన్ని అన్నమయ్య కృతుల స్వరకర్తగా పిలుస్తారు. మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి 2023 ఫిబ్రవరిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న బాలకృష్ణ ప్రసాద్ అనమాట. బాలకృష్ణ ప్రసాద్. సో మనకి 2023లో ఈ అవార్డుని అందుకున్నారు. 2023లో సంగీత నాటక అకాడమీ అవార్డుని అందుకున్న వ్యక్తి ఈయన బాలకృష్ణ ప్రసాద్. ఈయన చనిపోవడం జరిగిందనమాట. అన్నమయ్య కృతుల స్వరకర్తగా చెప్తారు. దేనికి సంబంధించిన వ్యక్తి అని అంటే మనకి జనరల్గా సంగీతానికి చెందిన వ్యక్తి. సంగీతానికి చెందిన వ్యక్తి. కృతులు అంటే లైక్ కన్నడ సంగీతం మీద, తమిళ బాణీల మీద, తెలుగు మీద మంచి పట్టున్న వ్యక్తి అనమాట. స్పెషల్ పర్సన్. సో మనకి వీటిని దేని కింద అడుగుతాడు అంటే మనకి అడిగేటప్పుడు ఎగ్జామ్లో ఆబిచురీస్ కింద అడుగుతాడు. ఆబిచురీస్ కింద అడుగుతాడు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తి అని అడుగుతాడు. దట్స్ వన్. తర్వాత మనం ఒకసారి కనుక దీనికి రిలేటెడ్గా ఏదైనా క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఏ రంగంలో తన కృషికి ప్రసిద్ధి చెందారు అంటున్నాడు. ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఇదిగోండి, ఇది ఒక డౌట్ వచ్చే ఆప్షన్. సాహిత్యం అని ఇచ్చాడు. సాహిత్యం అంటే లిటరేచర్ కదా. లిటరేచర్కి చెందిన వ్యక్తి కాదు కదా. శాస్త్రీయ సంగీతం, ట్రెడిషనల్ మ్యూజిక్ కదా. ట్రెడిషనల్ మ్యూజిక్. యా, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. డాన్స్ అన్నాడు, ఏది నృత్యం అన్నాడు. ట్రెడిషనల్ డాన్స్ అన్నాడు. తత్వశాస్త్రం కాదు కదా. ఈ రెండు కాదు కదా. ఇది కాదు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. దిస్ వన్ అనమాట. సో ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపటి సెషన్లో కలుద్దాం. ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.